హలో డియర్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 30 డేస్ టీచింగ్ టిప్స్ సిరీస్లో భాగంగా డే 10లో మన టాపిక్ హౌ టు ఇంట్రడ్యూస్ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ టు ద యంగ్ లెర్నర్స్. జనరల్గా ఓరల్ స్కిల్స్ అన్నవి చాలా ఈజీగా ఇంప్రూవ్ అయిపోతాయి. ఇలా యూట్యూబ్ వీడియోస్ చూడడం ద్వారా కానీ, క్లాస్లో పిల్లలతో మాట్లాడడం, మనం ఏవైనా రైమ్స్ చెప్పినప్పుడు తిరిగి చెప్పడం, మ్యాక్సిమం చాలామంది పేరెంట్స్ ఇచ్చే కంప్లైంట్ కూడా అదే ఉంటుంది. పిల్లలు ఓరల్గా బాగున్నారు కానీ హ్యాండ్ రైటింగ్ బాగాలేదండి, హ్యాండ్ రైటింగ్ అసలు రాయనంటున్నాడు, ఇలా చాలా కంప్లైంట్స్ వింటూ ఉంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ని ఎలా స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయడానికి ముందుగా మనం ఏమైనా కొన్ని ప్రిపరేషన్స్ చేసుకోవాలంటే అవును, ఖచ్చితంగా హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ అనేవి స్టార్ట్ చేసే ముందు మనం పిల్లల్ని ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. సో జనరల్గా మనం పెద్దవాళ్ళం కాబట్టి మన హ్యాండ్స్ కానీ ఫింగర్స్ కానీ మనకి సహకరిస్తాయి రాయడానికి, ఎందుకంటే మనకు ఆల్రెడీ అలవాటు అయిపోయింది ఇది. బట్ చిన్నపిల్లల్లో ఏంటంటే అదే స్టార్టింగ్ కాబట్టి ఆ ఏజ్ పిల్లలకి, అంటే ప్రీ ప్రైమరీ పిల్లలకి ఏవైతే హ్యాండ్ మజిల్స్ ఉన్నాయో వీటిని ఇంప్రూవ్ చేయాలి. దట్ మీన్స్ ఫైన్ మోటార్ స్కిల్స్ని మనం ఇంప్రూవ్ చేయాలన్నమాట. సో ఈ ఫైన్ మోటార్ స్కిల్స్కి సంబంధించి చిన్న చిన్న యాక్టివిటీస్, లైక్ ఈ హ్యాండ్స్కి సంబంధించిన యాక్టివిటీస్ ఏవో ఒకటి చేయించడం ద్వారా మనం పిల్లల్లో హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు. అంటే వాళ్ళకి బర్డెన్గా అనిపించదు రాసేటప్పుడు. సో ఏముంటాయి యాక్టివిటీస్ అంటే, ఫస్ట్ వన్ వచ్చి క్లేతో ఆడించడం. లైక్ ఇంతకుముందు మనం రాగిడి మట్టితో ఎలా అయితే చిన్న చిన్న వస్తువులు అలా తయారు చేసుకునే వాళ్ళము, సేమ్ ఇప్పుడు అదే క్లే రకరకాల మోడల్స్లో కలర్స్లో వస్తుంది. సో క్లే తీసుకుని ఆ క్లేతో ప్యాటర్న్స్ చేయించడము, లేదంటే పెన్సిల్ని బెంచ్ మీద పెట్టి రోల్ చేయించడము, పేపర్స్, సో చిన్న చిన్న పేపర్స్ లాగా వాటిని టై చేయించి మళ్ళీ వాటిని పేస్ట్ చేయించడం కానీ, హ్యాండ్కి సంబంధించి ఫింగర్స్కి సంబంధించి, థమ్కి సంబంధించి చిన్న చిన్న థమ్ పెయింటింగ్స్ లాంటివి చేయించడం ద్వారా కానీ పిల్లల్లో ఈ మజిల్స్ అన్నవి ఫ్రీ అవుతాయి. తద్వారా వాళ్ళు పెన్సిల్ లేదా స్లేట్ పెన్సిల్ పట్టుకోవడానికి ఈజీగా ఫీల్ అవుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద టాస్క్ ఏంటంటే వాళ్ళు రాయడం కాదు, వాళ్ళు పెన్సిల్ లేదా స్లేట్ పెన్సిల్ని హోల్డ్ చేసి ఉంచడం. సో వన్స్ వాళ్ళు హోల్డ్ చేయడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనము లెటర్స్ అన్నవి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, చాలా వరకు 80% ఆఫ్ స్కూల్స్లో డైరెక్ట్గా లెటర్స్ అన్నవి ఇంట్రడ్యూస్ చేసేస్తూ ఉంటారు. బట్ పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ బట్టి కానీ నా సజెషన్ ఏంటంటే, ఆ లెటర్స్ కంటే ముందుగా మనము స్ట్రోక్స్ నేర్పించాలి పిల్లలకి. సో స్ట్రోక్స్ అన్నవి చాలా తక్కువగా ఉంటాయి. ఆ స్ట్రోక్స్ ద్వారా పిల్లలకి మీరు లెటర్స్ అన్నవి ఇంట్రడ్యూస్ చేస్తే పిల్లలు లెటర్స్ని కన్స్ట్రక్ట్ చేయడం నేర్చుకుంటారు. సో పాత పద్ధతిలో ఏబిసిడీలు రాసి దిద్దించడం కాకుండా మీరు ముందు స్ట్రోక్స్ నేర్పించి, మీకు ఒకవేళ స్ట్రోక్స్ అంటే ఏంటి అవి తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో ఉంది, ఆ వీడియో చూస్తే మీకు వాట్ ఈజ్ స్ట్రోక్స్ అన్నది అర్థమవుతుంది. సో స్ట్రోక్స్ని ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు ఏ లెటర్నైనా కన్స్ట్రక్ట్ చేయగలుగుతారు. సో స్ట్రోక్స్ చెప్పేటప్పుడు కూడా చాలా సింపుల్ వేలో చిన్న చిన్న ప్యాటర్న్స్ ద్వారా చెప్పాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టాండింగ్ లైన్ ఉందనుకోండి, స్టాండింగ్ లైన్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ స్టాండింగ్ లైన్, ఇప్పుడు మనం స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాం. సో దిస్ ఈజ్ ఆల్సో స్టాండింగ్ లైన్. అలాగే మనకి రూమ్ చుట్టూరు కార్నర్స్ ఉంటాయి, ఆ కార్నర్స్లో ఉన్న స్టాండింగ్ లైన్స్ చూపించడం కానీ అలా చేయడం ద్వారా వాళ్ళకి స్ట్రోక్స్ అన్నవి ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. బాడీ పార్ట్స్తో కూడా మనం స్ట్రోక్స్ని నేర్పించవచ్చు. సో స్టాండింగ్ లైన్ అని, స్లీపింగ్ లైన్ అని, స్లాంటింగ్ లైన్, సో ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న పద్ధతుల్లో పిల్లలకి బేసిక్స్ నేర్పించడం. సో ఫస్ట్ మనం స్ట్రోక్స్ నేర్పించిన తర్వాత అప్పుడు మనం లెటర్స్ అన్నవి స్టార్ట్ చేయాలన్నమాట. సో వాటన్నిటికంటే ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ని స్టార్ట్ చేయడానికి ప్రిపరేషన్ ఉండాలి. సో ఆ ప్రిపరేషన్లో నెంబర్ ఆఫ్ ఫైన్ మోటార్ స్కిల్స్కి సంబంధించిన యాక్టివిటీస్ ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు మనకి చాలా ఛానల్స్లో అవైలబుల్గా ఉన్నాయి. వాటిలో కొన్నిటిని మనం పిల్లల కోసం యూజ్ చేసిన ఆటోమేటిక్గా వాళ్ళు ఈజీగా హ్యాండ్ రైటింగ్ అన్నది స్టార్ట్ చేస్తారు.